యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి తల్లిదండ్రులు జనగాం యశోదమ్మ యాదగిరి రెడ్డి జ్ఞాపకార్థం కోసం తన సొంత నిధులతో నిర్మించిన నూతన బస్టాండును ప్రభుత్వ ఎమ్మెల్యే బి లేలయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణికులకు ఎండ వానలకు ఇబ్బంది లేకుండా బస్టాండులు ఎంతో అవసరమని బి లేలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి తల్లిదండ్రులు జనగాం యశోదమ్మ యాదగిరి రెడ్డి జ్ఞాపకార్థం కోసం తన సొంత నిధులతో నిర్మించిన నూతన బస్టాండును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లేలయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎండ వానలకు ఇబ్బంది లేకుండా బస్టాండ్లు ఎంతో అవసరమని బి లేలయ్య అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనగాం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఈ బస్టాండును సొంత నిధులతో నిర్మించానని, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని 8 గ్రామాలలో 8 బస్టాండ్లు నిర్మించి ప్రజలకు అంకితం చేశానని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు బస్టాండ్ నిర్మించిన దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు. మన ఆపత్ బాంధవులు మన టైగర్ జిప్ గారు మరి సమావేశానికి బస్టాండ్ ఉద్యోగాన్ని వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే చిన్నకల్పూరు సర్పంచ్ గారు, అలాగే చిన్నకల్పూరు వార్డు మెంబర్లు, పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ బంధువులకు, కుటుంబ సభ్యులకు మరి ఈ రోజున చాలా మంచి కార్యక్రమం. నేను చదువుకునే రోజు నేను ఆ ప్రాంతాన ఇబ్బంది ఉందనుకొని అదొకటి. రెండవది మా అమ్మమ్మ గారి బాగా వస్తుంటుంది. ఆ సందర్భంగా పూర్తిగా యశోదమ్మ, పూర్తిగా యాదగిరి జ్ఞాపకార్థం మరి ఇక్కడ కందుకూరు వారు కోరిన మేరకు అంబేద్కర్ విగ్రహం నాడు అడిగిన అందరూ కట్టేయమని చెప్పి మరి వారి కోరిక మేరకు కట్టేయడం జరిగింది. దాంతోపాటు సుధాకర్ రెడ్డి గారని ఏడి ఇదే ఫ్యామిలీలో మన మదరు రాలేదు, మరి వారిని రిక్వెస్ట్ చేసినాం. ఏంటంటే ఇక్కడికెలా ఊరు వరకు స్ట్రీట్ లైట్లు వైర్ లేదు, పోలు లేవు. స్ట్రీట్ లైట్లకు మొత్తం బాధ్యత సుధాకర్ రెడ్డి గారికి చెప్పినాం. సుధాకర్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ టూర్ నేను చేస్తాను ప్రామిస్ చేసింది కాబట్టి మరి రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఏడి కాబట్టి ఆ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా బస్టాండ్ ఓపెన్ చేస్తూ మరి వీడికెలా స్ట్రీట్ లైట్ లేవంటే స్ట్రీట్ లైట్ కూడా సుధాకర్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, కుటుంబం బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. చిన్న కందుకూరు గ్రామ సర్పంచులు, గౌరవ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈ బస్ షెల్టర్ నిర్మాణ దాత పెద్దలు సీనియర్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నా. ఎక్కడ ఆపుతుందంటే అక్కడ నేనున్నానంటూ తనకు చూసే సాయం చేసుకుంటూ నిరంతరం ఆయన జీవితమే పేద ప్రజలకు అంకితం చేసే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన నిధులిచ్చి, సొంత నిధులిచ్చి డెవలప్ చేస్తున్న క్రమంలో ఆయన సేవలు తప్పకుండా ఆలేరు ప్రజలు వాడుకుంటారని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ వెక్పేజ్ బస్ స్టాప్ చిన్న కందుకూరు బస్సులు కూడా అన్ని బస్సులు ఆగే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ నేషనల్ హైవేతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సోలార్ లైట్లు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు ఏదైతే గతంలో ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు ఉందో ఆ ఊరుతో ఇక్కడి నుంచి ఊరు వరకు కూడా లైటింగ్ వైర్ ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం చాలా సంతోషం. ఇదే విధంగా ఎన్ఆర్ఐలు అంతా కూడా పుట్టిన గ్రామానికి, పుట్టిన ప్రాంతానికి సేవ చేయనే లక్ష్యంతో ముందుకు రావడం చాలా సంతోషం. ఫస్ట్ మన ఊరు బాగుంటే మన నియోజకవర్గం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే మనం కన్న నేల, మనం కన్న తల్లికి మనం సేవ చేసిన అవుతాం. కాబట్టి మిగతా ఎన్ఆర్ఐలు కూడా ఈ రకంగా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మీకు అభివృద్ధికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ బిడ్డగా బిల్లేలే సహకరిస్తారు. కాబట్టి అందరూ ఎన్ఆర్ఐలు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ జనగాం ఉపేందర్ రెడ్డి గారికి మరొకసారి మా ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.